గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కుంభరాశి వారికి జనవరి చివరిలో జరగబోయేది ఇదే. ఆ ద్రోహి ఎవరు? ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 7075910313. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారికి జనవరి చివరిలో ఏం జరగబోతుంది, అసలు ఆ ద్రోహి కుంభరాశి వారి ఇంట్లో ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తున్నాడు అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం గోచార రీత్యా కూడా కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, ముందుగా కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగ మరియు వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఉద్యోగ మరియు వృత్తిపరమైన జీవితాల్లో అయితే ఈ కుంభరాశి వారికి కీలకమైన మార్పులు ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం ఈ సమయంలో శని ప్రభావం వలన కొన్ని వీరి వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా అయినా కూడా కొన్ని పనుల్లో అయితే ఆలస్యము, ఆటంకాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే మీరు అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. అధికారులతోనూ సహ ఉద్యోగులతోనూ మంచి సంబంధాలను కూడా కొనసాగించేందుకైతే ఈ సమయంలో కుంభరాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పవచ్చు. అయితే పని బాధ్యత కూడా చాలా అధికంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే మీ కార్యదక్షత సిద్ధి వలన అయితే మీకు గుర్తింపు కూడా పొందుతారనే చెప్పవచ్చు. కొత్త బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఈ సమయంలో అయితే చాలా మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి. వైద్య, విద్య, సాంకేతిక రంగాల్లో వారికి ప్రత్యేకమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే నూతన నైపుణ్యతను అభివృద్ధిలోకి చేసుకోవడం ద్వారా అయితే వృత్తిపరంగా అయితే ప్రతిఘటన అనేది సాధించగలుగుతారనే చెప్పవచ్చు. అయితే ఆరోగ్య రంగాల్లో ఉన్నవారికి పనితీరుపై అయితే ప్రభావం, ఒత్తిడి అనేది కూడా చాలా అధికంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే, వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే మాత్రం కొన్ని సాధారణంగానే మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఈ జనవరి ప్రారంభంలో అయితే వ్యాపార విస్తరణ ప్రణాళికలు వేసుకోవచ్చనే చెప్పాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు కూడా ప్రత్యేకంగా అయితే జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళవలసిన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార భాగస్వామితో కూడా విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని అయితే చాలా సామరస్యంగా అయితే పరిష్కరించుకోవాలనే చెప్పాలి. అలాగే విదేశీ వ్యాపార సంబంధాలకు అయితే మాత్రం లాభదాయకంగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. వ్యాపార
ఈ సమయంలో అయితే చాలా వేగవంతంగా అయితే ఈ కుంభరాశి వారు ముందుకు వెళ్తారనే చెప్పవచ్చు. కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మద్దతు కూడా పూర్తిగా లభిస్తుంది. వ్యాపార విస్తరణకి బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేతాయనే చెప్పవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే వ్యాపారాన్ని పెంచుకోవచ్చనే చెప్పాలి. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా మంచి లాభాలు అనేవి లభించబోతున్నాయనే చెప్పాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుందనే చెప్పవచ్చు. సిబ్బందితో అయితే మర్యాదపూర్వకంగా మీరు ముందుకు వెళ్తే కనుక మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు కూడా ఫలవంతం అవుతాయనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా కూడా అయితే ఈ కుంభరాశి వారికి చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పాలి. అయితే వీరు అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా చేస్తూ ఉంటారు. ఆ అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటే మాత్రం మీ యొక్క ఆర్థిక స్థితిపరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో జనవరి ప్రారంభంలో లాభస్థానంపై శని ప్రభావం వలన అత్యంత అధిక మొత్తంలో అయితే మీరు లాభాలు అనేవి చూడగలుగుతారనే చెప్పవచ్చు. ఆదాయాన్ని సాధారణంగా ఉన్నప్పటికీ కూడా అయితే మీకు ఈ సమయంలో మీరు పొదుపు చేయడం ద్వారా అయితే మాత్రం లాభాలు అనేవి చూడగలుగుతారనే చెప్పాలి. అయితే పంచమ భావంలోకి ప్రవేశించడం వల్ల మీకు లాభస్థానంపై దృష్టి ఉండడం వల్ల చాలా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ జనవరి ప్రారంభంలో పొదుపు విషయంలో జాగ్రత్త అవసరమనే చెప్పవచ్చు. శని ధనస్థానంపై ప్రవేశించడం వల్ల ఆదాయానికి మించి ఖర్చులు ఉండవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసరపు ఖర్చులు నియంత్రించుకుంటే కనుక మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలాగే బ్యాంక్ లావాదేవీల్లో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల రెండవ భాగంలో మాత్రం ఆర్థిక స్థితి పరంగా మెరుగుపడినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పాలి. కొత్త అదనపు మార్గాలు కూడా ఆదాయానికి లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారంతో అయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో ఈ కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన మీ కుటుంబ సభ్యులకి మధ్య గతంలో ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో పెద్దల ఆశీస్సులతో మీకు అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు చూడబోతున్నారనే చెప్పాలి. ఈ సమయంలో పెద్దల ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయనే చెప్పవచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా ఉండబోతుందనే చెప్పాలి. అలాగే మీ పిల్లల వివాహ విషయాలు కూడా ఈ సమయంలో ఖరారు చేసుకునేందుకు అయితే చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వైవాహిక జీవితంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య అయితే మాత్రం ఈ కుంభరాశి వారికి గతంలో నుంచి ఉన్న గొడవలు సర్దుకున్నప్పటికీ కూడా చిన్న మనస్పర్ధలు అనేవి అలానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని కూడా పరిష్కరించేందుకు అయితే సామరస్యంగా ప్రయత్నిస్తే కనుక మీరు విజయం సాధించగలుగుతారనే చెప్పవచ్చు. అప్పుడు మీ యొక్క వైవాహిక జీవితం అనేది చాలా ఆనందకరంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కుంభరాశి వారికి జనవరి చివరిలో జరగబోయేది ఇదే. అసలు ఏ లక్షణాలతో ఆ ద్రోహిని కనిపెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఆ ద్రోహి ఎప్పుడూ మీతోనే ఉంటూ మీ ఇంట్లో ఏం జరుగుతుంది లేదా మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని అయితే నాశనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే మీ ఇంట్లో విధ్వంసం కూడా సృష్టించేటువంటి ప్రయత్నాలు ఏవి దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు అంటే వారు మీ జీవితంలో ఉన్నవారే. అయితే ఆ వ్యక్తులు మీరు మంచి చేస్తుంటే అది
మంచి జరుగుతుందేమో అని చెప్పేసి మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలా ప్రతి దాంట్లోనూ కూడా మీరు మంచి చేస్తుంటే మీరు చెడువైపు వెళ్తుంటే ఇది మంచిది అని ఎంకరేజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలా మీరు జాగ్రత్త పడితే గనుక మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. చూసారు కదా, అసలు కుంభరాశి వారి ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్న ఆ ద్రోహి ఎవరో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.